అప్పులు కొట్టుకోవాలి, అప్పులేవి లేకుండా కొట్టుకోవాలని ప్రార్థన చేస్తాం. వెంటనే అమ్మ నీకు ఇట్ట కట్టిస్తాను నేను, దేవుడు మాట ఇస్తాడా? జస్ట్ మాట్లాడతాడా? కనీసం మాట్లాడు. నువ్వేం చేయాలి? ప్రాకులాడాలి సమాధానం కోసం, పాటలు మాట్లాడుతూనే ఉండాలి, దేవుని కొరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడతాడు అన్ని తెలుసుకోవాలి. నియమాలు నిబంధనలు అన్ని తెలుసుకొని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ప్రార్థిస్తే అప్పుడు మాట్లాడతాడు. అంటే దేవుని స్వరం వినటానికి మనం ఏం చేయాలి? కాచుకొని ఉండాలి. దేవుని స్వరం వినాలంటే మనం ఫస్ట్ సిద్ధపడాలి. దేవుని స్వరం వినాలంటే ఫస్ట్ మనం యోగ్యులై ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏంటి దీని అర్థము అని అంటే, సమస్త శరీరులలో కలిగినటువంటి జీవాత్మ కలిగినటువంటి ఈ జంతువులు రెండేసి ఎక్కడికి వచ్చినాయి? ఓడలోకి వచ్చినాయి. ఇప్పుడు మనకి జీవాత్మ ఉంది, జంతువులకి జీవాత్మ ఉంది. అందుకే చెప్పాను కదా, బైబిల్ ఎప్పుడు ఆపోజిట్ వర్డ్